అరే సమస్య తీవ్రత గాంభీర్యం గురించి మాట్లాడవా ఏంటంటే ఒక గడ్డం గురించి మాట్లాడతావు, లేదంటే పేడిమూతి అని మాట్లాడతావు, లేకుంటే ఇంకోటి అని మాట్లాడతావు. అవన్నీ మీ దాంట్లోనే మీ పక్కనే ఉన్నారు కదా. మరి గడ్డం అంటే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడినా మాకు తెలియదు. నీవేం మాట్లాడినా అది రివర్స్ మళ్ళీ మీకే తగులుతుంది అనేది మర్చిపోదు. నువ్వు పేడిమూతి అని ఎక్కిరించినట్టు మాట్లాడితే మీ దగ్గర ఉన్న మంత్రుల్లో కూడా పేడిమూతులు ఉండరు కదా. పేడిమూతి అంటే మాకు కుసంస్కారం అవుతుంది, మేము అనమట్లా. మీరు అన్నది మీకే వర్తిస్తుంది, మీ దగ్గరే ఉన్నారని చెప్తున్నా. ఇక మరి నన్ను దృష్టిలో పెట్టుకొని ఏదో హేళన చేయడానికి మాట్లాడినట్లుంది. మా నాయన రైతు సాంప్రదాయపరంగా, నేను రైతునే. మేమేం రియల్ ఎస్టేట్ దళారులం కాదు, సూట్ బూట్ వేసుకోనికే. బాధాప్తా గోసి కడతాం, పంచ కడతాం, అడ్డపంచ కడతాం, మా ఆహార్యం అది. కానీ మేము రాజశేఖర రెడ్డిని మోడల్గా తీసుకోము కూడా. ఎందుకంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి. ఒక నాయకుడిగా గౌరవిస్తాం, ఆయన ప్రస్థానాన్ని గౌరవిస్తాం, ఆయనకు ఉండే కొన్ని సుగుణాలను గౌరవిస్తాం డెఫినెట్గా. బట్ తెలంగాణ అంశం వచ్చేటప్పటికి ఆయన ఎప్పుడూ మాకు రోల్ మోడల్ కాదు. ఇక నువ్వు నీ పక్కన ఉండేటువంటి బల్యంలాగా ఉండేటువంటి బట్టిని గిట్లా దృష్టిలో పెట్టుకొని మాట్లాడినావు మాకు తెలియదు ఆ పంచె గురించి. కానీ ఇక అది మీ పంచెలు మీ లాగులు మీరు చూసుకోండి, అది దాని గురించి మాకెందుకు. ఇవాళ వాస్తవంగా కూడా రివ్యూ జరిగితే ఎట్లుండాలి, ఒక్కొక్క ప్రాజెక్ట్ దగ్గర టోటాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఎస్ నార్లాపూర్ ఇక్కడ రిజర్వాయర్ ఏంటి, ఈ టోటల్ అయిందా లేదా, ఎంత కెపాసిటీ, పంపింగ్ స్టేషన్ వర్క్స్ కంప్లీట్ అయినాయా, ఇంకేం మిగిలింది, ఏం చేయాలి, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఏదులకేంటి. మిగిలిన పని నేను గతంలో కూడా చెప్పిన, జస్ట్ 3 లక్షల క్యూబిక్ మీటర్ల పని ఉంది, మట్టి పని. అది చేస్తే నార్లాపూర్ టు ఏదుల వాటర్ వచ్చేస్తుంది. ఏదుల టు ఒట్టెం పోవడానికి మధ్యలో చిన్న చిన్న బ్లాక్స్ ఏ ఉన్నా అవి చేసేస్తే అది ముందు ఈ 4 రిజర్వాయర్లు అయితే నింపండి కర్వేణ వరకు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాది హయ్యెస్ట్ ప్రొక్యూర్మెంట్, ఎవర్ హయ్యెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఇన్ తెలంగాణ అని మాట్లాడతారు ఆయన. లెక్కలు చూసుకోవాలి కదా ప్రభుత్వం నడిపేటప్పుడు. 2020-2021లో యాసంగిలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మెయిన్ చేసింది ఆనాడు 93 లక్షల మెట్రిక్ టన్నులు. 93 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ ఆ రోజు శిస్తు దీనికంటే తక్కువ. నిజం చెప్పాలంటే ఈ ఏడు వానలు ఎక్కువ పడ్డందుకు యాసంగిలో శిస్తు ఎక్కువైంది. ఇంకొకటి వీళ్ళు బోనస్ ఇస్తామనేటువంటి అబద్ధం చెప్పేవారు. రైతులు ఆశపడరు, ఏ వస్తుందేమో చూద్దాం, ఏనైతే వేద్దాం, మొన్న సీజన్కి వెళ్ళి ఈ సీజన్కి ఇస్తారో ఏమో చూద్దాం. ఎందుకు వేసినరా అని అడిగినా మేము రైతుల్ని తెలిసి ఏమో సార్ బోనస్ ఇస్తామని కదా, వస్తుందేమో చూద్దామని వేసినాం. 7 lakh ఎకర్స్ అడిషనల్ వచ్చింది ఈ సంవత్సరం యాసంగిలో వరి. పోయిన సంవత్సరం 59 లక్షలు ఉంటే ఈ సంవత్సరం 65,42,000 ఎకరాలలో వచ్చింది. అన్నప్పుడు ఈల్డింగ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది, 1,50,00,000 వస్తుంది. మేము 1,10, 1,20,00,000 వచ్చినప్పుడే 93 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఖరీదు చేసినాం. మీరు ఇలా 1,50,00,000 వచ్చిన కాడ మీరు చెప్పే ఫిగర్ వాస్తవంగా అంత చేయలే, మీరు చేసింది 60 లక్షలే. ఆ 60 లక్షలలో కూడా ఇంకా గోడౌన్లోకి చేరాల్సింది ఉంది 30-40%. మిగిలిన భూసేకరణ వేగవంతంగా చేయడం. ఏడ ఉందా బాబు భూసేకరణ? పాలమూరు రంగారెడ్డి కింద ఉండేటువంటి మొత్తం భూసేకరణ మేము చేసినాం. 27,000 ఎకరాలు కంప్లీట్ చేసినాం. మిగిలింది 300 ఎకరాలే. మిగిలింది 300 ఎకరాలే. భూసేకరణ వేగవంతంగా చేయాలని చెప్తున్నాం, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నాం. 27,000 ఎకరాలు ఇట్లా సునాయాసంగా చేసేసాం, మేము కంప్లీట్ చేసేసినాం. ఈ 300 ఎకరాలు వాస్తవంగా ఈయనకు భూసేకరణ అవసరం అన్నది ఎక్కడ అంటే, కొడంగల్ నారాయణపేటకి ఈయన ఇచ్చుకున్నటువంటి కొత్త స్కీమ్ దీంట్లోకి వెళ్ళి కట్ చేసి పాలమూరు రంగారెడ్డిలోకి వెళ్ళి డీలింక్ చేసి కెనాలను క్యాన్సిల్ చేసి భీమా ఫేజ్ 1లో ఉండేటువంటి ఒక రిజర్వాయర్లోకి వెళ్ళి 1 TMC రిజర్వాయర్లోకి వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకునేది ఇలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్. దానికి ఉండేటువంటి కెనాల్స్ కోసం అక్కడ మాత్రమే ల్యాండ్ అక్విజిషన్ ఉంది, ఇక్కడ లేదు. ఇంకోటి ఏది, ఈయన బావమరిదికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఏదుల నుంచి డిండి, అది అవసరం లేదు. గ్రావిటీతోన ఒట్టెం రిజర్వాయర్కి పెట్టినటువంటి ఓటీ ఆఫ్టేక్ స్ట్రక్చర్ ద్వారా తూమ్ ద్వారా నీళ్లు కిందికి వదిలేస్తే వాగులో పడిపోయి దుందుబి వాగులో పడిపోయి
ఉల్పర దగ్గర బ్యారేజ్ కట్టుకుంటానంటే చక్కగా డిండి కెనాల్స్ పోవడానికి సిద్ధంగా ఉంది. అది చేయమంటే శివనగూడెం అది చేయమంటే 100-150 కోట్లతో అయ్యేటువంటిది 500-600 ఎకరాల భూసేకరణతో అయిపోయేది. అది వదిలిపెట్టి 2000 కోట్లతోన ఏదులకెళ్ళి లింక్ ఇచ్చి చేస్తామని టెండర్ పిలిచిండ్రు. అది అవసరం లేదు, అక్కడ భూసేకరణ అవసరం పడుతుంది. చేయలేరు, ఇంపాసిబుల్. డెవలప్డ్ ఆయకట్టు అదంతా కూడా. కాబట్టి ఈ అనవసరమైన ఫ్రస్ట్రేషన్కు గురై ఎక్కువ మాట్లాడితేనే ఏదో కోడి కూర అని పప్పని ఇది పని ఏదో గ్రామీణ ప్రజల భాషలో మాట్లాడేది ఒప్పిస్తున్నా అనేటువంటి భ్రమలలో ఉండదు. ఇవి చాలా చిలిపి మాటలు, ప్రజలకు అన్నీ తెలుసు. జరగవలసిన ముఖ్యమంత్రి స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో జరగవలసినటువంటి గంభీరమైనటువంటి పనులు వాటి మాటలు కాకుండా ఈ పైన మురుమురాల మాటలతోన ప్రజలు సంతృప్తి చెందరు. గాలి మాటలు అయితే అవి. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట గడువులో ఎన్ని నిధులు ఇచ్చి ఎంతకాలం లోపల ఏ పని ఎట్లా చేస్తారో కేటగిరీ వారీగా పనుల వారీగా మీరు ఒక పత్రం విడుదల చేయండి. మిగిలిన పనులేవి తలపెడితే ఎంత కాలంలో అవుతాయి, వాటికి మీరు నిధులు ఎట్లా సమకూరుస్తారు, ఎన్నెన్ని నిధులు ఇస్తారో ఫ్లో ఆఫ్ ఫండ్స్ను స్పెసిఫై చేయండి. కేటగిరీ ఆఫ్ వర్క్స్ను కూడా మీరు స్పెసిఫై చేసి ప్రజలకు హామీ ఇవ్వండి తప్ప ఇక కేసీఆర్ అనేక విషయాలు మాట్లాడిన ఆయన వ్యక్తిగతంగా. ఇక అవన్నీ మేము ఉటంకించి మాట్లాడాలంటే కూడా మాకు మంచిగా అనిపించదు, సంస్కారం అనిపించదు. ఇక ఆయన భాష మార్చుకుంటాడనో ఇట్లా మాట్లాడేది మార్చుకుంటాడనో మాకేం ఆశ లేదు. కానీ ఇవన్నీ కూడా మీరు వాడినటువంటి పదాలు, మీరు వేసినటువంటి రాళ్ళు, మీరు విసిరినటువంటి రాళ్ళు మేము భద్రంగా పెట్టుకుంటున్నాం. ఈ మాటల రాళ్ళన్నీ కూడా కాలం ఇటున్నది అటు అవుతుంది, సమయమే ఓ 2 ఏళ్ళే. దానికి సిద్ధంగా ఉండండి, కాచుకొని ఉండండి. జై తెలంగాణ.